ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. జూన్ దాటి జూలై కూడా వారం గడిచిపోయింది. అయినా ఇంకా వాన జాడలేదు, వరుణుడు కరుణించలేదు. దీంతో ఇప్పటికే విత్తు నాటిన రైతులు వాటిని కాపాడుకోవడానికి భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. వర్షాలు కురుస్తాయన్న ఆశతో రైతులు ఎంతో కష్టపడి వరి నారు పోశారు. కానీ అడపాదడపా ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడం, చిన్నపాటి తుంపర్లు వచ్చిపోవడం మినహా ఇప్పటి వరకు ఒక్క భారీ వర్షం కూడా కురవలేదు. దీనికి తోడు ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు సాధారణం కంటే తక్కువగా కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు రైతన్నకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కామారెడ్డి ప్రాంత రైతాంగం పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఇక్కడి వ్యవసాయం పూర్తిగా బోరుబావులపైనే ఆధారపడి సాగుతుంది. జోరుగా వర్షాలు కురిసి వాగులు జలకళ సంతరించుకుంటేనే భూగర్భ జలాలు పెరుగుతాయి. కానీ గత యాసంగిలోనే పంటల్ని గట్టెక్కించడానికి బోరుబావుల్ని మితిమీరి వాడేయడంతో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. ఇప్పుడు వర్షాలు పడి భూగర్భ జలాలు పెరిగితేనే ఈ వరి నాట్లు బతికే పరిస్థితి ఉంది. ఆనదేవుడు కరుణిస్తే 2 నెలలే కాలం పోయి ఆనదేవుడు కరుణిస్తాడు, ఇటు కరుణిస్తలేదు. ఎట్లా బతుకుతాము, ఎట్లా చేస్తాము ఏం అర్థమైతలేదు సార్. ఏం బాగా బాధ అవుతుంది. ఆనదేవుడు కరుణిస్తలేడు. ఆనదేవుని కానీ మాలిం అవుతలేదు సార్. ఏం చేస్తాం, అట్లనో ఇట్లనో బతుకుదామనుకుంటే ఇంత కవులు పట్టుకున్నా కానీ అది ఎండిపోతుంది, ఇది ఎండిపోతుంది. కరెంట్ లేనిది, మీదికి ఆనలేంది, ఇవి 2 ప్రాబ్లాలు చేయబట్టి. ఒకవైపు ఎండిపోతున్న ప్రాజెక్టులు, మరోవైపు కానరాని వర్షాల జాడతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులకు కష్టాలు తప్పట్లేదు. ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు రైతులను కలవరపెడుతున్నాయి. జూన్ మాసం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నప్పటికీ వర్షాలు ఇప్పటికి కూడా కురవకపోవడంతో రైతులు కలవర చెందుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. చాలా చోట్ల ఇప్పటికే వేసినటువంటి విత్తనాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఇంకా వరుణుడిపై ఆశలతో వరి సాగుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనం కామారెడ్డి జిల్లాలోని రైతు పొలంలో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు రైతున్నారు. మీరు సాగుకు సిద్ధమైన వరి నాట్లు కూడా వేస్తున్నారు కదా, దీనికి సాగునీరు ఎట్లా అందుతుంది, ఎట్లా ఉంటుంది? బోరు ద్వారా ఇప్పుడైతే ప్రస్తుతానికి కానీ వర్షాలు లేక బోర్లు తక్కువ వస్తున్నాయి. ఏదో కొంచెం ఒక 2 మడ్లు 3 మడ్లు అట్లా అద్దెకరాల వరి నాటుకు సిద్ధమైన. కరెంటు ప్రాబ్లం కూడా చాలా ఉంది. గత ఏడుతో పోలిస్తే ఈసారి ఎట్లా ఉన్నాయి వర్షాలు? గత ఏడు ఈ పాటికి ఇప్పటికే వర్షాలు సమృద్ధిగా కురిసి ఉంటాయి. ఈసారి కొంచెం తక్కువనే ఉన్నాయి. పేపర్లో కూడా వస్తుంది తక్కువనే వర్షాలని. ఇక ముందు పడతాయా మరి లేదా తెలియదు. మరి ఇప్పుడు విత్తు నాటుతున్నారు అంటే నాట్లు వేస్తున్నారు, ఎట్లా ఉంటుంది పరిస్థితి? బోర్లు చాలా చోట్ల ఎత్తి వేస్తున్నాయి సమృద్ధిన వర్షాలు లేక. ఇది ఎట్లా కాపాడుకుంటారు మీరు? ఇప్పటికి చాలా చోట్ల కూడా రైతులు వేసిన అంటే విత్తనాలను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వర్షాలు పడతాయని ఆశతో వేస్తున్నాం. ఇక వర్షాలు పడకపోతే ఎండిపోతుండొచ్చు. ప్రస్తుతానికి బోర్ ద్వారానైతే ఇప్పుడు కొంచెం బారుతుంది. ఇక ముందు వర్షాలు ఎండలు కొట్టితే వర్షాలు పడకపోతే ఎండిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఇది మొత్తం మీద వరుణుడిపై ఆశలు పెట్టుకొని రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే జీలుగు విత్తనాలను చాలా చోట్ల రైతులు ఇప్పటికే నాటారు. వాటిని భూసారం కోసం నాటినటువంటి జీలుగు విత్తనాలు ఎండిపోతున్నటువంటి పరిస్థితిని, వాటిని కాపాడుకునేందుకు నానా పాటలు పడుతున్నారు అన్నదాతలు. మొత్తం మీద అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి భారీ ప్రాజెక్టులు శ్రీరామ్ సాగర్తో పాటు నిజాం సాగర్ ప్రాజెక్టులో కూడా డెడ్ స్టోరేజ్కి చేరువలో నీటి మట్టాలు ఉన్నాయి. మరోవైపు అసలు వర్షాలు కూడా చెప్పుకోదగ్గ కురవకపోవడంతో అన్నదాతలైతే ఇప్పటికైతే అయోమయ పరిస్థితుల్లో సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి. అటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే ఈ 7 లోటు వర్షపాతం నమోదైనట్టు చెప్తున్నారు. ఇప్పటి వరకు అంటే జూలై మొదటి వారంలో 24% వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 14% వర్షపాతమే నమోదని చెప్తున్నారు. రానున్న రోజుల్లో రైతులకు మరింత కష్టాలు ఎదురవుతాయా, ఈసారి ఎలా ఉండబోతుందని వేచి చూడాలి. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.